సో మీరు అడిగిన ప్రశ్న, సార్ నాకు పాలిటీ అంత చదివినా గుర్తుండదు సార్, గుర్తుండాలంటే ఏం చేయాలని అడిగారు. ముఖ్యంగా పాలిటీలో కొన్ని డిసైడింగ్ చాప్టర్స్ ఉన్నాయి, అవి చెప్తా వినండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి యాక్చువల్గా మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఫామ్ అయింది, కాన్స్టిట్యూషన్ రావడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ సహకరించాయి, కాన్స్టిట్యూషన్ మనం ఎలా ఫామ్ చేసుకున్నాం, కాన్స్టిట్యూషన్లో ఏముంది, ఇదే మనం చదవాల్సింది. అంటే ఎప్పుడో సింధు సివిలైజేషన్లో ఉన్న స్క్రిప్ట్ని కూడా చదవలేని సిచ్యువేషన్ నుంచి ప్రజెంట్ మన కాన్స్టిట్యూషన్ని మనమే రచించుకొని ఆ కాన్స్టిట్యూషన్ మనమే ఇచ్చుకొని మళ్ళీ అకార్డింగ్ టు ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న రూల్స్ ప్రకారమే మనం కంటిన్యూ అవుతున్నామంటే అది మనం ఆ పుస్తకానికి ఇస్తున్న వాల్యూ అనమాట. హిస్టరీలో ఎలాగైతే మీరు ఎవల్యూషన్స్ చదువుకుంటూ వస్తారో, డైనాసిటీస్ పరంగా, కింగ్స్ పరంగా అంటే కింగ్డమ్స్ పరంగా ఎలా అయితే ఎవల్యూషన్స్ చదువుకుంటూ వస్తారో, కాన్స్టిట్యూషన్ ఏర్పడడానికి కూడాను కొంత ముందు ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. అది మన కాన్స్టిట్యూషన్ యొక్క ఇంట్రడక్షన్లో వస్తుంది, రాజ్యాంగం యొక్క పరిచయంలో వస్తుంది. రాజ్యాంగానికి ఉన్న ఇంతకుముందు ఏం జరిగింది బిఫోర్ ఇండిపెండెన్స్, కాన్స్టిట్యూషన్ ఫామ్ అవడం పరంగా మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదురయ్యాయి, మనం దేన్ని పాజిటివ్గా తీసుకున్నాం, భారత కాన్స్టిట్యూషన్ ఫామ్ అవ్వడానికి స్టేజెస్ ఎలా ఉన్నాయి, ఎవల్యూషన్ అవ్వడానికి స్టేజెస్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మన కాన్స్టిట్యూషన్కి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బీసీ రావత్ అనే ఒక చరిత్రకారుడు ఇచ్చిన డేటా ప్రకారము ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనము 6 స్టేజెస్గా డివైడ్ చేస్తాం అనమాట. మన కాన్స్టిట్యూషన్కి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ 6 స్టేజెస్గా డివైడ్ చేస్తాం, 6 దశలు డివైడ్ చేస్తాం అనమాట. 6 దశల్లో భారతదేశం రాజ్యాంగానికి చాలా మూలాలు అనేవి అక్కడి నుంచే వస్తాయి. ఆ 6 స్టేజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక మనకి ఇండిపెండెన్స్ మన చేతిలో ఉన్నట్టే. తర్వాత 6 స్టేజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఎప్పుడైతే మోడర్న్ హిస్టరీలో ఈ కాన్స్టిట్యూషన్ పరంగా మీకు ఎప్పుడైతే ఇంట్రడక్షన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పడడానికి 6 స్టేజెస్ గురించి ఒకవేళ మాకు అర్థం కావట్లేదు సార్ అని మాట్లాడుకుంటే, ఆ ఫస్ట్ స్టేజు 1600 క్రీస్తు 1600 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఎలిజబెత్ క్వీన్ చేతిలో భారతదేశ పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేయడం, భారతదేశం యొక్క గవర్నెన్స్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడంతో స్టార్ట్ అయ్యి బక్సార్ యుద్ధము, ప్లాసీ యుద్ధము, రెగ్యులేటింగ్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు, పిట్స్ ఇండియా చట్టాలు, చార్టర్ చట్టాలు, ఇవన్నీ గ్రాడ్యువల్గా ఒకదానికొకటి మన కాన్స్టిట్యూషన్కి ఏ రకంగా సహకరించాయి, దేని నుంచి ఎలా తీసుకున్నాం, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్స్, మాంటెక్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, మింటో మార్లే రిఫార్మ్స్, సైమన్ కమిషన్ గురించి, దివాళీ ప్రకటన గురించి, రౌండ్ టేబుల్ సమావేశాల గురించి, 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ గురించి, ఇవన్నీ మీరు చదువుకోవాలి మోడర్న్ హిస్టరీలో. క్రిప్స్ ప్రతిపాదనలు అనేసి అంటాము, క్యాబినెట్ మిషన్ అంటాము. క్లైమేట్ అట్లీ ఎప్పుడైతే 1947 ఫిబ్రవరి 20న భారతదేశానికి స్వతంత్రం రాబోతుందని ప్రకటిస్తాడో అట్లీస్ట్ డిక్లరేషన్ అంటాం కదా, అక్కడ నుంచి భారతదేశానికి ఇండిపెండెన్స్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవాలి. తర్వాత లార్డ్ మౌంట్ బాటన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం భారతదేశానికి స్వతంత్రం వస్తుంది, ప్యారల్గా ఓ రోజు ముందు పాకిస్తాన్కి కూడా స్వతంత్రం రావడం జరుగుతుంది అనమాట. సో అక్కడతో భారత స్వతంత్రం వచ్చేసిన తర్వాత మన దేశం మనకి ఫామ్ అయిపోయినట్టే. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, స్వతంత్రం అయితే వచ్చింది, మరి మనల్ని మనం పరిపాలించుకోవాలి. ఇంతకు ముందు వరకు ఒకళ్ళు మనం పరిపాలించేవారు, ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది, మనల్ని ఎలా పరిపాలించుకోవాలి మనం అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. మనకు మనం ఎలా గవర్నెన్స్ చేసుకోవాలనేది. అప్పటికున్న మేధావులు, అప్పటికున్న రాజకీయవేత్తలు, రాజ్యాంగం పైన అవగాహన ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు కమిటీస్గా ఫామ్ అయ్యి ఆల్రెడీ ఫామ్ అయిపోయిన కాన్స్టిట్యూషన్స్ అంటే వేరే వేరే కంట్రీస్లో ఆల్రెడీ వాటి యొక్క కాన్స్టిట్యూషన్ని స్టడీ చేసి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫామ్ అవ్వడం, రాజ్యాంగ పరిషత్ అంటాం తెలుగులో. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొన్ని అడుగుతారనమాట. ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మళ్ళీ కమిటీస్ ఉంటాయి, సబ్ కమిటీస్ ఉంటాయి.
కమిటీస్కి చైర్మన్లు, సబ్ కమిటీస్ చైర్మన్లు అడుగుతారనమాట. డ్రాఫ్టింగ్ కమిటీ గురించి అడుగుతారు బిఆర్ అంబేద్కర్ అలా. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఓవరాల్గా కాన్స్టిట్యూషన్ని రచించడానికి, కాన్స్టిట్యూషన్ పైన స్టడీ చేయడానికి కమిటీస్ వేయడం, చేసిన స్టడీ ప్రకారం కాన్స్టిట్యూషన్ని 2 years 11 months 18 days కష్టపడి రాజ్యాంగాన్ని రచించి 1949 November 26న కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి కాన్స్టిట్యూషన్ సబ్మిట్ చేయడం, మనం దాన్ని మళ్ళీ 1950 January 26 నుంచి అమలు చేయడం, ఇక అక్కడి నుంచి భారత పరిపాలన మొదలవడం అయింది అనమాట. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆ అవుట్లుక్లో చూసుకొని, అంటే మన కాన్స్టిట్యూషన్ని మనం ఫామ్ చేసుకోవడానికి మనం ఒక కమిటీని వేసుకున్నాం. ఆ కమిటీ గురించే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనమాట. ఏదైతే ముందు చెప్పాం, మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వివిధ దేశాల యొక్క రాజ్యాంగాల్ని స్టడీ చేసి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలాంటిదంటే ఒక మిక్స్డ్ వెజిటేబుల్ బుట్ట లాంటిది అనమాట, కలగూర గంప లాంటిది. ఒక బుట్టలో అన్ని వెజిటేబుల్స్ వేస్తే ఎలాగైతే కలర్ఫుల్గా కనిపిస్తుందో భారత కాన్స్టిట్యూషన్ కూడా అంతే. ఒక్క మ్యాటర్ని ఒక్క దగ్గర నుంచి మనం తీసుకోలేదు, టోటల్ మ్యాటర్స్ అన్నిటినీ కూడా డిఫరెంట్ మ్యాటర్స్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ అంటే అమెరికా అనేసి అంటాము, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే రష్యా అని చెప్తాము. అలాగే ఆర్టికల్ 358 ప్రకారం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే సౌత్ ఆఫ్రికా అని చెప్తాము. 108 జాయింట్ సెషన్స్ అనేసి అంటే ఆస్ట్రేలియా అని చెప్తాము. అంటే ఒక్కొక్క మ్యాటర్ అనేది ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేసాం, అక్కడ నుంచి గ్రహించి మన కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. సో ఇది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తీసుకొని రాసుకుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చాప్టర్తో పాటుగా, అంటే రాజ్యాంగ పరిషత్ అనే చాప్టర్తో పాటుగా ఏ మ్యాటర్స్ని ఏ దేశం నుంచి మనం బారో చేసాం అంటే తీసుకొచ్చి రాసుకున్నామని చెప్పేసి అదొక నోట్స్ ఉంటుంది, అది కూడా చదువుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ అది. మోస్ట్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి దానిలో అడుగుతారనమాట. మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి అవసరమైన, మన కాన్స్టిట్యూషన్కి అవసరమైన మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏ దేశం నుంచి ఏ మ్యాటర్ని తీసుకున్నామని చెప్పేసి ఆల్మోస్ట్ ఇక 2 చాప్టర్ మీకు దాంట్లో కవర్ అయిపోతాయి అనమాట. ఇక ఇమీడియట్గా మీకు వచ్చే చాప్టర్ ప్రియాంబిల్ అనమాట. ప్రియాంబిల్ అంటే పీఠిక, ప్రవేశిక లేదా పీఠిక అని చెప్తాం. సో కాన్స్టిట్యూషన్ మొత్తం ఓవరాల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకేం చెప్పాలనుకుంటుందో, మీకేం చేయాలనుకుంటుందో సింగిల్ పేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే ప్రవేశిక అనమాట, ప్రియాంబిల్ అనమాట. అంటే కాన్స్టిట్యూషన్ యొక్క టోటల్ సమ్మరీ, ఆ స్ట్రక్చర్ని ఒక పేజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదే ప్రియాంబిల్ అనమాట. ప్రియాంబిల్ని ఇప్పటి వరకు ఒకేసారి అమెండ్మెంట్ చేసామన్నమాట. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1976లో. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే 3 పదాలని యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరూ ఆ ప్రియాంబిల్ జోలికి వెళ్ళలేదు, మనం దాన్ని కనీసం సవరించలేదు కూడా. క్లియర్ కట్గా కేశవానంద్ భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పుంది, కాన్స్టిట్యూషన్ని మనం ఎన్నిసార్లు అయినా అమెండ్మెంట్ చేసుకున్నా పర్లేదు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిస్టర్బెన్స్ అవ్వకూడదని చెప్పింది. కాబట్టి మనం బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బెన్స్ అవ్వకూడదు కాబట్టి ప్రియాంబిల్ని పెద్దగా మనం కదిలించట్లేదు, ఒకసారి మాత్రం అమెండ్మెంట్ చేసాం. ప్రియాంబిల్ కూడా చాలా చిన్నది. ఆ ప్రియాంబిల్ సమ్మరీ అదే, కాన్స్టిట్యూషన్ మొత్తం మీకేం చెప్పాలనుకుంటుందో అదే ప్రియాంబిల్ అనమాట. ఆ ప్రియాంబిల్ పైన కొన్ని కేసులు ఉంటాయి మీకు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, అవి కూడా చదువుకోవాలి. మన కాన్స్టిట్యూషన్కి ఉన్న ముఖ్యంగా ఉన్న లక్షణాలన్నీ కూడా మీకు ఆ ప్రియాంబిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక కాన్స్టిట్యూషన్ ఏదైతే కాన్స్టిట్యూషన్ అనే బుక్లో మీకు మేజర్గా కనిపించేవి ఏంటంటే పార్ట్స్, ఆర్టికల్స్, షెడ్యూల్స్. అంటే కాన్స్టిట్యూషన్ మీరు టెక్స్ట్ బుక్ అనుకుంటే దానిలో ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పార్ట్స్ అనుకోవడం. వరుసగా ఉంటాయి పార్ట్స్, అంటే చాప్టర్స్ వరుసగా ఉన్నట్టు పార్ట్స్ వరుసగా ఉంటాయి, దానిలో ఆర్టికల్స్ ఇన్బుల్ట్ అయ్యి ఉంటాయి. సో ఆర్టికల్స్ వరుసగా పార్ట్స్లో ఉంటాయి అన్నమాట. షెడ్యూల్స్లో ఆర్టికల్స్ కానీ పార్ట్స్ కానీ వరుసగా ఏమి ఉండవు. షెడ్యూల్ అనేది ఒక మ్యాటర్ని విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫామ్ చేసుకున్నాం మనం. సో షెడ్యూల్లో ఆర్టికల్స్ వరుసగా ఉండదు, ఉండే ఛాన్స్ లేదు, పార్ట్స్ మాత్రమే వరుసగా ఉంటాయి. 25 పార్ట్స్ ఉన్నాయన్నమాట. కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు, అంటే కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు 1950 January 26లో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఉన్న పార్ట్స్ 22, ఇప్పుడు వచ్చిన పార్ట్స్ 25. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే బేసిక్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ప్రారంభంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ 395, 395. ప్రజెంట్ ఉన్న ఆర్టికల్స్
470 అబవ్, 470 దాటేసాం ఆల్మోస్ట్. ఇక్కడ నెంబర్డ్ ఆర్టికల్స్కి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్కి డిఫరెన్స్ అనేది మీరు చూసుకోవాలి. షెడ్యూల్స్ ఇనీషియల్గా 1950లో 8 షెడ్యూల్స్ ఉండేవి. 8 షెడ్యూల్ కాస్తే ఇప్పుడు 12 షెడ్యూల్గా మారాయి. అంటే ఇన్ని జరుగుతున్నాయంటే కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా అమెండ్మెంట్ అవుతుంది అని అర్థం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది స్ట్రాంగ్గా లేదనేసి అంటే ఫ్లెక్సిబులా, దాన్నే మనము దృఢ లేదా అదృఢ అని చెప్తాం తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఫ్లెక్సిబుల్, రిజిడ్ అని చెప్తాం అనమాట. దేనికి చెందింది అంటే కొన్ని విషయాల్లో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కొన్ని విషయాల్లో రిజిడ్గా ఉంటుంది, కొన్ని విషయాల్లో దృఢంగా, కొన్ని విషయాల్లో అదృఢంగా. అందుకే భారత రాజ్యాంగం అనేది దృఢాదృఢ రాజ్యాంగం అని చెప్తాం. కొన్ని విషయాల్లో అసలు అమెండ్మెంట్ చేయలేం, కొన్ని మ్యాటర్స్ని ఈజీగా అమెండ్మెంట్ చేయొచ్చు. మళ్ళీ అమెండ్మెంట్ అనేది ఆర్టికల్ 368లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఉంది. అమెండ్మెంట్ ప్రాసెస్లో మెజారిటీస్ అనేవి ఉంటాయి, 3 రకాల మెజారిటీసు. ఆ 3 రకాల మెజారిటీని బేస్ చేసుకుని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి, అవన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది. కానీ వన్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవుతుందంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ అయితే కాదు. అందుకే భారత కాన్స్టిట్యూషన్ అనేది ఫ్లెక్సిబులా, రిజిడా అంటే ఫ్లెక్సిబుల్ విత్ రిజిడ్, అంటే దృఢాదృఢ రాజ్యాంగం అని చెప్తాం అనమాట. 106 సార్లు 106 టైమ్స్ ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేశాం. 106 సార్లు. ఈ ఎవ్రీ అమెండ్మెంట్ కూడా మీకు ఇంపార్టెంట్. దీనిలో ఓవరాల్గా ఇంకో 30, అంటే అవుట్ ఆఫ్ 106లో ఇంకో 30, ఇందులో ఒక 30 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి. అవి చదువుకోవాలన్నమాట. వాటి గురించి నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో షెడ్యూల్స్ చదువుకోవాలి 12, పార్ట్స్ 25 చదువుకోవాలి. ఆర్టికల్స్ మొత్తం ఆర్టికల్స్లో కొన్ని ఓవరాల్గా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మెయిన్గా స్టూడెంట్స్ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఆర్టికల్స్ మాకు గుర్తుండట్లేదు సార్ అని చెప్పేసి. యాక్చువల్గా ఎగ్జామ్లో మీరు పార్ట్స్ కానీ చదివితే ఒక్కొక్క పార్ట్కి కన్సైన్డ్ ఆర్టికల్స్ వరుస క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. మీరు ఒక పదవి గురించి కానీ, ఒక సిస్టమ్ గురించి కానీ, అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి కానీ, ఒక స్టాట్యూటరీ బాడీ గురించి కానీ, ఒక పదవి గురించి లేదా ఏ వ్యక్తి గురించి కాన్స్టిట్యూషన్లో మీరు చదువుతున్నప్పుడు ఎగ్జాక్ట్ ఆర్టికల్ గుర్తు రాకపోయినా సరౌండింగ్స్లో ఆర్టికల్స్ అనేవి మీకు గుర్తు రావాలి. అయి ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము హైకోర్టు అన్నాం అనుకోండి, ఆర్టికల్ 214. సుప్రీంకోర్టు అన్నాం అనుకోండి 124. సో సుప్రీంకోర్టు అన్నామంటే 120స్లో మీకు గుర్తు రావాలి. 120, 124, 125 అయి ఉండొచ్చు అని గుర్తు రావాలి. బట్ సుప్రీంకోర్టు అన్న తర్వాత మీ ఐడియా అనేది 200కి వెళ్ళిందంటే మనకి అర్థం లేదు. ఎగ్జాక్ట్ ఆర్టికల్ గుర్తు రాకపోయినా దగ్గరలో ఉన్న ఆర్టికల్, సరౌండింగ్స్ ఆర్టికల్స్ గుర్తుంటే ఎలిమినేషన్ మెథడ్లో అయినా మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఆర్టికల్స్కి చిన్న ట్రిక్స్, చిన్న కోడ్స్తో కొన్ని ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 23 W ఉమెన్ ట్రాఫికింగ్ గురించి చెప్తుంది. 23 ఆర్టికల్ 23 ఆల్ఫాబెట్ లెటర్ W ఫర్ ఉమెన్ ట్రాఫికింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు 124, హైకోర్టు 214, అంటే జస్ట్ ఆ 2ని 1ని జంబుల్ చేశారు, 214. ఆ రెండింటికి అలా సెట్ అయిందనమాట. ఆర్టికల్ 143 ప్రెసిడెంట్ జుడిషియల్ అడ్వైస్ అనమాట. లీగల్గా జుడిషియల్ అడ్వైస్ సుప్రీంకోర్టు నుంచి తీసుకుంటారు, అది 143. ఆర్టికల్ 108 మీకు బయట 108 అంబులెన్స్ కనిపిస్తాయి. ఇక్కడ పాలిటీలో ఆర్టికల్ 108 అంటే పార్లమెంట్ జాయింట్ సెషన్స్ అనమాట. లోక్సభ, రాజ్యసభ జాయింట్ సెషన్స్. ఇలా చిన్న ట్రిక్స్తో కొన్ని ఆర్టికల్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. 2×3=6. ఆర్టికల్ 263 2×3=6 అనమాట, ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. అలా చిన్న కోడ్స్తో కొన్ని ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒక మ్యాటర్ అని చెప్పామంటే అట్లీస్ట్ దాని దగ్గరలో అయినా మీ మైండ్ అనేది ఆర్టికల్లో బ్లింక్ అవ్వాలి. అయితే అప్పుడు కొంచెం ఫీల్డ్లో ఉండొచ్చు అనమాట. సో ఇండియా గురించి, భారతదేశం గురించి, భారతదేశ భూభాగం గురించి, ఇండియా ల్యాండ్ గురించి, స్టేట్స్ గురించి, ఆ స్టేట్స్ ఎలా ఫామ్ అయ్యాయో గురించి చదివారంటే ఇండియాని ఒక జూమ్ అవుట్లో చూస్తే పైనుంచి శాటిలైట్ నుంచి ఎలా కనిపిస్తుంది ఇండియా స్ట్రక్చరు, ఇండియా యొక్క భూమి, ఇండియాలో స్టేట్స్ గురించి,
యూటీస్ కేంద్రపాలిత ప్రాంతాల గురించి నేర్చుకున్నారంటే అక్కడ ఒక చాప్టర్ మీకు కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకొంచెం లోపలికి వెళ్ళారంటే ఇండియన్స్, సిటిజన్స్ అనమాట. సిటిజన్స్ గురించి చదువుకున్నారంటే అక్కడ ఒక పార్ట్ మీకు కంప్లీట్ అయిపోయినట్టు. సిటిజన్షిప్ ఎలా వస్తుంది, సిటిజన్షిప్ ఎన్ని రకాలు, అంటే భారతదేశంలో సిటిజన్షిప్ 5 రకాలుగా తీసుకోవచ్చు మనం. బై బర్త్, బై బ్లడ్, బై రిజిస్ట్రేషన్, బై నేచురలైజేషన్, బై ఇన్కార్పొరేషన్, విలీనం అనేసి అంటాం. ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ చాప్టర్ ఫండమెంటల్ రైట్స్ అన్నమాట, ప్రాథమిక హక్కులు. మోస్ట్లీ మీకు ఇంకా ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇంత స్ట్రాంగ్గా కనిపించవు. ఫండమెంటల్ రైట్స్ అనేవి భారతీయుడి చేతిలో ఉన్న కొన్ని పవర్స్ అన్నమాట, ఆపర్చునిటీస్. భరతమాత భారతీయుడికి ఇచ్చిన ఆపర్చునిటీస్ అన్నమాట, పవర్స్ అవి. వాటిని ఎవడు కూడా మీ నుంచి వేరు చేయలేరు. వన్స్ భారతీయుడిగా తల్లి కడుపు నుంచి బయటకు వచ్చి భారతీయుడు అని చెప్పేసి నువ్వు అన్నావంటే ఆటోమేటిక్గా నీకు ఫండమెంటల్ రైట్స్ అనేవి అప్లికేబుల్ అయిపోతాయి. దీనికి ఎవరో వచ్చి మళ్ళీ బాండ్ ఇవ్వాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం లేదు. వన్స్ ఇండియన్, ఫండమెంటల్ రైట్స్ ఆటోమేటిక్గా నీకు అప్లికేబుల్ అయిపోతాయి. భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి భారతదేశంలో ఈ రకంగా మీరు కానీ నేను కానీ బతకగలుస్తున్నాం అన్నమాట. మరి ఫండమెంటల్ రైట్స్ అనేవి థర్డ్ పార్ట్లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు, 12 to 35 ఆర్టికల్స్ వరకు మధ్యలో వస్తాయి అన్నమాట ఫండమెంటల్ రైట్స్ అనేవి. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 19, 20, 21, 23, 24, 25, 29 ఇలా. మన మధ్య ఎగ్జామ్స్లో ఫండమెంటల్ రైట్స్లో ట్రయాంగిల్ ఆర్టికల్స్ అని వేటిని పిలుస్తారని అన్నారు, క్వశ్చన్ అడిగాడు అనమాట. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఈ మూడింటిని 14, 19, 21 ఈ మూడింటిని ట్రయాంగిల్ అని చెప్తారనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో గవర్నెన్స్కి 3 ఆర్గాన్స్ లేదా 3 పిల్లర్స్ ఏంటని క్వశ్చన్ అడిగాడు. లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్. శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయశాఖ, ఈ మూడింటిని 3 పిల్లర్స్ అని చెప్తాం అనమాట. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అనమాట. సో ఫండమెంటల్ రైట్స్ మీరు ఖచ్చితంగా చదవాల్సిన చాప్టర్. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్గా నువ్వు గవర్నమెంట్ సర్వెంట్గా వెళ్తావు కాబట్టి, ముఖ్యంగా యూనిఫామ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, కానిస్టేబుల్, ఎస్ఐ, ఎస్ఎస్జిడి, ఆర్పిఎఫ్ ఇలాంటి వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఫండమెంటల్ రైట్స్ నుంచి క్వశ్చన్ లేనిదే పేపర్ ఉండదు. 2-3 క్వశ్చన్లు ఉన్నా ఆశ్చర్యపోని అవసరం లేదు. సో మీ చేతిలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా మీకు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇవ్వాలి. ఇనీషియల్ స్టేజ్లో ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. 1976లో ఫండమెంటల్ డ్యూటీస్ని మనం కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశాం. ఫండమెంటల్ రైట్స్ అనేవి నీకు ఎంత బలాన్ని ఇస్తాయి, ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా యాజ్ ఎ ఇండియన్గా నువ్వు చేయాల్సిన కొన్ని డ్యూటీస్ ఉన్నాయన్నమాట. ఫండమెంటల్ డ్యూటీస్ 12 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ప్రాథమిక విధులు అంటాం, అవి చేయాలి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్కి అంటే రాజ్యానికి ఇస్తున్న గైడ్లైన్స్, మన కోసం రాజ్యానికి ఇస్తున్న గైడ్లైన్స్ని డిపిఎస్పీస్ అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు అని చెప్తారు. ఆదేశ సూత్రాలకి న్యాయ సంరక్షణ ఉండదు. ఫండమెంటల్ రైట్స్ ఉన్నంత పవరు ఫండమెంటల్ రైట్స్ నథింగ్ బట్ ఆదేశ సూత్రాలు రెండు ఒకలాగా కనిపించిన, న్యాయ సంరక్షణ ఉన్న ఫండమెంటల్ రైట్స్, న్యాయ సంరక్షణ లేనివి ఆదేశ సూత్రాలు. ఇవి గవర్నమెంట్కి ఇచ్చిన గైడ్లైన్స్ అనమాట. గవర్నమెంట్ ఇలా చేస్తే ఖచ్చితంగా దేశం బాగుపడుతుందని ఇస్తున్న గైడ్లైన్స్. అది స్టేటు చేయాల్సిన పనులు అనమాట. సో తర్వాత చాప్టర్లో మీకు పార్లమెంటు. ఇప్పుడు కూడా పాలిటీ విషయంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది చాలా రకాలుగా చెప్పుండొచ్చు. పాలిటీ విషయంలో మీరు పార్లమెంట్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్ని స్టేట్స్కి ఉండదు. ఇండియాలో ప్రజెంటు ఎస్ఎల్సి అంటే ఎంఎల్సి సిస్టమ్ ఏదైతే ఉందో అది 6 రాష్ట్రాలకు మాత్రమే ఉంది. మిగతా రాష్ట్రాలకు ఓన్లీ ఎమ్మెల్యే హౌసే ఉంటుంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మనకి సెంట్రల్లో పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. కానీ ఇక్కడ స్టేట్ విషయానికి వస్తే లెజిస్లేటివ్ అసెంబ్లీ పక్కాగా ఉంటుంది, ఎమ్మెల్యే హౌస్. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీ హౌస్ అనేది స్టేట్స్కి అది ఆప్షనల్ అనమాట. ప్రజెంట్ 6 స్టేట్స్ మాత్రం ఎమ్మెల్సీ హౌస్ని కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర,
ఉత్తరప్రదేశ్, బీహారు వీటికి మాత్రమే ఎమ్మెల్సీ హౌస్ అనేది ఉంది, మిగతా వాటికి లేవు. సో మీరు చదివేటప్పుడు పార్లమెంట్ చాప్టర్ని, స్టేట్ అసెంబ్లీ చాప్టర్ని రెండింటిని ప్యారలల్గా చదవడం బెటర్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది బెటర్, మీకు గుర్తుండే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ. పార్లమెంట్ చాప్టర్ని, స్టేట్ అసెంబ్లీ చాప్టర్ని కలుపుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని ప్యారలల్గా చదవడం, ప్రెసిడెంట్ని, గవర్నర్ని చాప్టర్ని ప్యారలల్గా చదవడం అలవాటు చేసుకోవాలి. లోక్సభని, ఎమ్మెల్యే హౌస్ని, లెజిస్లేటివ్ అసెంబ్లీని ప్యారలల్గా చదవడం, రాజ్యసభని, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీ హౌస్ని ప్యారలల్గా చదవడం అలవాటు చేసుకోవాలి. సో ఇది ఆటోమేటిక్గా మీకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంటు, అసెంబ్లీ ఈ 2 చాప్టర్స్ దీనిలో కవర్ అయిపోతాయి అన్నమాట. ఇక ఆల్మోస్ట్ పెద్ద పెద్ద చాప్టర్ అని మీకు కవర్ అయిపోయినట్టే. ఇవి అయిపోయిన వెంటనే మీరు సుప్రీంకోర్టు, హైకోర్టు చాప్టర్ పైన దృష్టి పెడితే చాలా బెటర్. మనం అనుకుంటున్నట్టుగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చాప్టర్స్ అయిపోయాక సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ 2 చాప్టర్స్ పైన దృష్టి పెట్టాలి. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇంట్రడక్షను, ఎస్టాబ్లిష్మెంటు, పవర్స్, డ్యూటీస్. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి, అంటే సుప్రీంకోర్టు ఫామ్ అయిన స్టేజ్ నుంచి ప్రజెంట్ ఉన్న జడ్జిమెంట్స్ వరకు, హైకోర్ట్స్ కూడాను ఫామ్ అయిన స్టేజ్ నుంచి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వరకు. హైకోర్ట్స్ ఎక్కడెక్కడ, ఏ రాష్ట్రానికి ఎక్కడెక్కడ హైకోర్ట్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకి క్యాపిటల్లో హైకోర్టు ఉండదు. కేరళ క్యాపిటల్ ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర కనిపిస్తుంది మీకు. అంటే కేరళ క్యాపిటల్ తిరువనంతపురం, హైకోర్టు మీకు ఎర్నాకుళంలో కనిపిస్తుంది. ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్, హైకోర్టు కటక్లో కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాలు, క్యాపిటల్ జబల్పూర్లో కనిపిస్తుంది మీకు. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్, హైకోర్టు అహ్మదాబాద్లో కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో, హైకోర్టు అలహాబాద్లో కనిపిస్తుంది. సో కొన్ని రాష్ట్రాలకి ఇలా క్యాపిటల్లో హైకోర్టు ఉండదు, అవి చూసుకోవాలన్నమాట. ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్టికల్స్ అంటే 124, 214, సుప్రీంకోర్టు నిర్మాణం, హైకోర్టు నిర్మాణం, సుప్రీంకోర్టు జడ్జిల గురించి, హైకోర్టు జడ్జిల గురించి, జడ్జిలు ఎలా అపాయింట్మెంట్ అవుతారు, కొలీజియం అంటే ఏంటి, ఎన్జేఏసీ అంటే ఏంటి, వీళ్ళని అపాయింట్మెంట్ చేసేది ఎవరు, ప్రమాణ స్వీకారం ఎవరు అండర్లో చేస్తారు, జీతం ఎంత, జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయి, ఇవి. హైకోర్టు కూడా సేమ్ అంతే. మళ్ళీ ఈ రెండింటి విషయంలో మీకు మనం ఆర్టికల్ 32 ప్రకారం ఫండమెంటల్ రైట్స్కి డిస్టర్బెన్స్ వస్తే కోర్టులను అప్రోచ్ అవుతాము. కోర్టులు ఫండమెంటల్ రైట్స్ డిస్టర్బెన్స్ వచ్చే టైంలో రిట్స్ని జారీ చేస్తుంది. రిట్స్, WRITS, రిట్స్ అంటే పనిష్మెంట్స్ అనమాట. హెబియస్ కార్పస్ రిట్ అంటాము, మాండమస్ రిట్ అంటాము, షెర్షియోరరీ రిట్, ప్రొహిబిషనరీ రిట్, కోవారెంటో రిట్ అని చెప్పేసి 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి. ఇంతకుముందు సిటిజన్షిప్ అనే దానికి కూడా 5 టైప్సే. సో సిటిజన్షిప్ ఎన్ని రకాలన్నా 5 రకాలే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న రిట్స్ ఆర్టికల్ 32 ఇండియన్ కాన్స్టిట్యూషన్కి హార్ట్ అండ్ సోల్ అనమాట. ఆర్టికల్ 32ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఆర్టికల్ 32 అనేది టోటల్ కాన్స్టిట్యూషన్కే హృదయం లేదా ఆత్మ వంటిదని చెప్పారు. ఆర్టికల్ 32 నథింగ్ బట్ రిట్స్ అనమాట. సో రిట్స్ని ఇష్యూ చేయడంలో ఏ టైప్ ఆఫ్ రిట్ ఎవరెవరికి జారీ చేస్తారు ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఇక మిగతాది ఇంకా ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు, స్టాట్యూటరీ బాడీస్, చట్టబద్ధ సంస్థలు, ఎలక్షన్ కమిషను, యూపీఎస్సి, ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, ఎన్హెచ్ఆర్సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎలక్షన్ కమిషను, ఫైనాన్స్ కమిషను, ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నీతి ఆయోగ్ సిస్టము, వీటన్నిటి గురించి చదువుకోవాలి. అయిన తర్వాత ఫైనల్గా మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది. రాజ్యాంగ సవరణలు ఇప్పటి వరకు 106 సార్లు అమెండ్మెంట్స్ చేసామని మాట్లాడుకున్నాం ఆర్టికల్ 368 ప్రకారం. దానిలో కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. అమెండ్మెంట్ చేసిన నెంబరు, ఇయర్, ఏ ఇయర్లో చేసాం, దాని సమ్మరీ, ఏం చేసాం, ఇవి చదువుకోవాలి. మీకు ఫైనల్గా ఎగ్జామ్స్లో ఈ మధ్య ఎక్కువగా దృష్టి పెట్టి ఏ ఎగ్జామ్ అయినా, సెంట్రల్ ఎగ్జామ్ అయినా, స్టేట్ ఎగ్జామ్ అయినా అడుగుతుంది ఏంటంటే పంచాయతీరాజ్ సిస్టమ్. వాటినే మనం 73, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటాం. పంచాయతీరాజ్ వ్యవస్థ లేదా 73, 74 రాజ్యాంగ సవరణలు. ఫస్ట్లో ఇనీషియల్గా ఉండేవి కాదు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అంటే ఇంతకుముందు ప్రధానమంత్రి కృషి చేసిన ఫలితం రాలేదు.
పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1992లో చట్టంగా మారి 1993 ఏప్రిల్ 24 నుంచి జూన్ 1 నుంచి అమలు అవుతున్న 73, 74 రాజ్యాంగ సవరణలు ఆర్టికల్ 243 నుంచి 243A 243O వరకు, 74లో అయితే 243K నుంచి P నుంచి 243P నుంచి 243ZG వరకు. ఈ ఆర్టికల్స్ గురించి గ్రామ సభ అంటే ఏంటి, మున్సిపాలిటీస్ అంటే ఏంటి, మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే ఏంటి, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పవర్సు, డ్యూటీసు, పెసా చట్టం, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్స్ రూరల్ ఏరియాస్ అని చెప్పేసి ఉంటుంది. పెసా చట్టము చదువుకుంటే పంచాయతీరాజ్ వ్యవస్థ కంప్లీట్ అవుతుంది. దీని ఇంట్రడక్షన్లో మీకు బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, జీవీకే రావు కమిటీ అని చెప్పేసి కమిటీస్ వస్తాయి. ఆ కమిటీస్ గురించి కూడా చదువుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా డైలీ న్యూస్లో మీకు వినబడుతున్నదే, డైలీ న్యూస్ పేపర్లో చదువుతారు, డైలీ కరెంట్ అఫైర్స్లో మీరు చూస్తున్నదే. ఆ చదివేటప్పుడు ఈ చాప్టర్స్ని మీరు ఎడిషనల్గా వాటికి యాడ్ చేసుకుంటూ చదివారంటే పాలిటీ అంత ఈజీ సబ్జెక్ట్ మీకు ఎక్కడ ఉండదు అనమాట. ఓకే, ఆల్ ద బెస్ట్.